ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ మాస్ ఫిలిమ్స్, ఇక కంప్లీట్ మాస్ ఫిలిమ్స్ తర్వాత ఒక మాస్ జాతర గానీ, ఇంకా వేరే వేరే మాస్ సినిమాలు కంప్లీట్ ఫైట్ ఓరియంటెడ్ మాస్ మసాలా సాంగ్స్ ఇవన్నీ తర్వాత మన రవితేజ వచ్చేసాడు. భరత మహాశైలకు విజ్ఞప్తి. గైస్, ఈ సినిమాలో పాటలు గానీ అట్ ద సేమ్ టైం ట్రైలర్ గానీ నాకు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఎందుకంటే ఒక రవితేజ తేజ నుంచి ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్టైనర్ అనేది ఎన్నో రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. గైస్, సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ స్పెయిన్కి వెళ్ళి ఒక బిజినెస్ డీల్ సెట్ చేద్దామని వెళ్తాడు. అక్కడ ఒక రిలేషన్షిప్ లో మన అషిక హీరోయిన్ తోనే ఒక రిలేషన్షిప్ లో ఉంటాడు. ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు హైట్ చేయలేకపోతాడు. దాని నుంచి తన వైఫ్ కి, మన డింపుల్ హాయతికి ఎలా తెలుస్తుందా తెలియదా, తెలిసాక జరిగిన సంఘటనలు ఏంది, దాని నుంచి బయటపడడం ఎలా అనేదే కథనం. గైస్, ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం కంప్లీట్ తన భుజాల పైన రవితేజ ఎక్సలెంట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. చాలా గ్రేట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల పైన నడిపాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఆఫ్టర్ అ లాంగ్ టైం రవితేజని చాలా మంచి రోల్ లో చూసాము. తనకు మాత్రం ఈ రోల్స్ కామన్, ఈజీ కేక్ వాక్ గా చేసేస్తాడు. బట్ స్టిల్ తన భుజాల పైన కంప్లీట్ గా క్యారీ చేశాడు. సూపర్బ్ అంటే సూపర్బ్ గా చేశాడు రవితేజ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్స్ అషిక అండ్ డింపుల్ హయాతి రవితేజ భార్య లాగా చేసింది. తను కూడా గుడ్ అని చెప్పొచ్చు. అషిక యాజ్ ఆ రిలేషన్షిప్ లో ఉన్న గర్ల్ లెక్క రవితేజతోని తను కూడా బాగానే చేసింది. వాళ్ళిద్దరు ఇంకా బాగా చేసిండే ఇంకా మంచిగా ఉంటుండే అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి మన ముగ్గురు కమెడియన్స్ సత్య, సునీల్, ఇంకా వెన్నెల కిషోర్. వీళ్ళు ఉన్నప్పుడు నేను ట్రైలర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసింది అదే, ట్రైలర్ చూసాక కూడా చెప్పింది అదే. వీళ్ళ కామెడీ వర్కౌట్ అవుతుంది, సినిమా వర్కౌట్ అవుతుందని నాకు గట్టిగా నమ్మకం ఉండే. వాళ్ళ పర్ఫార్మెన్సెస్, వాళ్ళకి ఇచ్చిన రోల్స్, వాళ్ళకి ఇచ్చిన డైలాగ్స్ ఇవన్నీ వాళ్ళ ప్రకారం వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా నీట్ గా చేశారు. ఎక్కడ ఓవర్ ద టాప్ కాకుండా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా గైస్, ఇక లెట్స్ గెట్ ఇక ఫస్ట్ హాఫ్ ఎట్లుంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాము. ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే స్పెయిన్ లో స్టార్ట్ అవుతుందో, తను ఒక బిజినెస్ డీల్ కోసం వెళ్తాడో అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉంటాడు రవితేజ. అక్కడ చాలా స్పెయిన్ గానీ అవన్నీ గానీ చాలా బాగా చూపెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది. అంటే సింపుల్ గా, స్వీట్ గా, నీట్ గా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న కామెడీస్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఓవర్ ద టాప్ కాకుండా, ప్లస్ ఇంకా సూపర్ ఎక్సలెంట్ అని కాకుండా ఫస్ట్ హాఫ్ చాలా నీట్ గా ఉంటది. ఇంకా కంపేర్ టు సెకండ్ హాఫ్ కన్నా నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్, ఫస్ట్ హాఫ్ మంచిగా ఎండ్ అయింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఈ రీసెంట్ అవుటింగ్స్, మన రవితేజ రీసెంట్ అవుటింగ్స్ చూసుకుంటే మాత్రం ఇది దానికన్నా పదింతలు బాగుందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఒక లైట్ హార్టెడ్ సినిమా, హెవీ హై ఆన్ కామెడీ అట్లా అని కూడా కాదు. ఒక ముగ్గురు మధ్యలో అట్ ద సేమ్ టైం మన ట్రయో కామెడియన్స్, వీళ్ళు ముగ్గురు మధ్యలో వీళ్ళు ఎలా హెల్ప్ అవుతారు అనేది సినిమా విషయానికి వచ్చేస్తే ఇట్ ఈస్ అ గుడ్ వాచ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ కంప్లీట్ మాస్ మసాలా, ఫుల్ ఆన్ హై ఫైట్స్, హై ఆన్ సాంగ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు రవితేజ రీసెంట్ అవుటింగ్స్. అవి కూడా పెద్దగా అంత వర్కౌట్ కాలేదు, కానీ బాక్స్ ఆఫీస్ పైన అంత వర్కౌట్ కాలేదు. ఇది మాత్రం కంప్లీట్ ఒక డిఫరెంట్ గా కనబడుతుంది సినిమా మొత్తము. సో గైస్, నాకు ఎలా అనిపించింది ఒక్క సింగిల్ లైన్ లో చెప్పాలంటే, ఇట్ ఈస్ అ గుడ్ వాచ్ దిస్ సంక్రాంతి. నాకైతే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ రవితేజ ఆ కంప్లీట్ ఆ మాస్ జానర్స్ నుంచి జరిగి ఇది బాగానే చేశాడు అనిపించింది. ఇది కూడా ఒక బీసీ సెంటర్స్ కి బాగానే ఎక్కుతుంది సినిమా అని నాకు ఒక క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ సీదా వెళ్ళిపోతుంది స్టోరీ ప్రకారము. అండ్ అంతా బాగానే ఉంది. సూపర్ ఎక్సలెంట్ ఉందా అంటే అలా అని కూడా కాదు, కానీ ఇట్స్ గుడ్ వాచ్. ఎండింగ్ అయ్యే వరకు బాగానే ఉంది, బాగానే కూర్చోబెట్టారు, బాగానే చూపెట్టారు. ఎస్ అన్నట్టు ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఇట్ ఈస్ అ గుడ్ వాచ్. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఒక డిఫరెంట్ మూవీ లాగా అనిపించింది. ఓవర్ ద టాప్ అంటే ఫుల్ కామెడీ, హై ఆన్ కామెడీ అని కాకుండా ఇట్స్ గుడ్ వాచ్, గుడ్ మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో గైస్, చూస్తున్న వాళ్ళు మీరు మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని చూడండి. అట్ ద సేమ్ టైం
డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మీరందరు చూస్తున్నారు గాను, ప్లీజ్ డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.